కొడంగల్లో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా సదస్సును మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. ఈ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని నేడు తాండూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి ఆయా ఉద్యోగాలను వెంటనే పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు, మధ్యాహ్న భోజన కార్మికులు మరియు గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న 4 నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక కాదని, అది కార్మిక మహిళలు చేసిన సుదీర్ఘ పోరాటాల ఫలితమని శ్రీనివాస్ గుర్తుచేశారు. 1857లో న్యూయార్క్ వీధుల్లో 8 గంటల పనిదినం, మెరుగైన వేతనాల కోసం కార్మికులు చేసిన పోరాటం, అలాగే 1917లో జరిగిన 2వ అంతర్జాతీయ సోషలిస్టు మహిళల సదస్సులో క్లారా జెట్కిన్ చేసిన ప్రతిపాదనల వల్లే ఈ దినోత్సవం ప్రారంభమైందని వివరించారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఐద్వా, సిఐటియు తదితర అఖిల భారత కమిటీల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రేపు కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో జరిగే భారీ ప్రదర్శన మరియు సభలో మహిళలు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో కార్మికులు నరసింహులు, వెంకటప్ప, శాంతమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.